దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము లూకాసు వార్త 6:22. మనుష్య కుమార్ నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేనప్పుడు మీరు ధన్యులు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినముల్లోనే ఆయనను ఎవరైతే వెంబడిస్తారో వారిని లోకజనులు ద్వేషిస్తారని, అవమానిస్తారని, నిందిస్తారని, హింసిస్తారని, వెలివేస్తారని తెలియచేశారు. అంతేకాదు, మీ పేరు చెడ్డదని కొట్టివేనప్పుడు మీరు ధన్యులు. కాబట్టి మీరు భయపడకండి, సంతోషంతో గంతులు వేయండి, పరలోకములో మీ ఫలము అధికమవుతుందని తెలియచేశారు. ఈ దినాన లోకంలో చూసినప్పుడు క్రీస్తును వెంబడిస్తున్నటువంటి జనులను ఎంతగానో లోకజనులు అవమానిస్తూనే ఉంటున్నారు, బాధ పెడుతూ, హింసిస్తూ, దూషిస్తూ ఉంటున్నారు. అయినప్పటికీ క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు మరి అవమానిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థించేవారు ఉండాలి. బాధిస్తున్నటువంటి వారి కొరకు, ద్వేషిస్తున్నటువంటి వారి కొరకు, అవమానిస్తూ హింసిస్తూ ఉన్నటువంటి వారి కొరకు ఎంతో కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ప్రేమను వారు కూడా గుర్తెరుగుతారు. వారు ఆ యొక్క దుష్టత్వంలో నుంచి బయటికి రాగలుగుతారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్టుగా దేవుడు ఏదైతే మనకి సెలవిచ్చారో ఆ మాటలు బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. అంతేకాదు, ఆయన ఇంకా అన్నారు కదా, మీకు ముందున్నటువంటి మీ పితరులు, మీ ప్రవక్తలను కూడా ఆ రీతిగానే మరి నిందించి, అవమానించి ఎంతగానో బాధ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కనుక మీరు ఈ మాటలన్నిటిని బట్టి ధైర్యంగా ఉండండి అని ప్రభు తెలియచేశారు. కనుక నాకు నిందలు, అవమానాలు వస్తున్నాయి, మరి వారు ఇలా అన్నారు, అలా అన్నారు అని బాధపడుతూ ఉండటం కాదు, కానీ దేవుడు ముందుగానే తెలియచేశారు. కాబట్టి మనము దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే మనకి తోడుగా ఉండి గొప్ప సహాయం చేస్తారు. ఆయన మనల్ని విడవకుండా ఆయన తన కనుపాప వలె మనల్ని కాపాడు దేవుడై ఉన్నారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డ నీ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి అయ్యా. వారిని ప్రభు నేను వెంబడిస్తున్నందుకు ఈ లోకజనులు వారిని హింసిస్తున్నారేమో, బాధిస్తున్నారు, అవమానిస్తున్నారేమో, కానీ మీరు సెలవిచ్చారు. ఇదిగో తండ్రి, మీ పేరు కొట్టివేనప్పుడు ఇదిగో మీరు ధన్యులవుతారని ప్రభు మీరు సెలవిచ్చారు. నీ మాటలు నమ్మి విశ్వాసంతో ముందుకి కొనసాగే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి పిల్లల్ని పోషించండి. ప్రతి శోధ నుంచి వారిని ఇప్పుడే తప్పించండి. సజీవమైన రెక్కల క్రింద వారి కుటుంబాన్ని భద్రపరచమని అయా. వారిని ఎంతగానో అయా అప్పుల నుంచి, అనారోగ్య సమస్య నుంచి, సాతాను దాడుల నుంచి తప్పించి కాపాడమని యేసు నామమున ప్రార్థన సమర్పించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.